ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్లో వైభవంగా పాకాల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ రైడ్, వాటర్ స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఫుడ్ స్టాళ్లతో సాగే ఈ 2 రోజుల ఈవెంట్ను టూరిజం శాఖ, మెరిటైమ్ బోర్డు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పాకాల బీచ్లో ఫెస్టివల్పై మార్టిన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా శరవేగంగా ముందుకెళ్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ఫెస్టివల్ అనేది 14-15 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నిర్వహణ బాధ్యత అనేది మానిటరింగ్ బోర్డు అలాగే పర్యాటక సంబంధించిన వీరిరువురు బాధ్యతను అనేది తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మానిటరింగ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. ప్రస్తుతం చెప్పండి, పర్యాటక కేంద్రంగా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది పర్యాటకం, అలాగే ఇప్పుడు 14-15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఫెస్టివల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రకాశం జిల్లా ఇప్పుడున్న ప్రకాశం జిల్లా భౌగోళికంగా చూసుకుంటే చీరాల బాపట్లకు వెళ్ళిపోయింది. మనకి సముద్రం పాకలకి అనుకూలమైన ప్రాంతం. హైవే నుంచి 6 కిలోమీటర్లో ఒక అద్భుతమైన బీచ్ అది. ఆ బీచ్ని ప్రమోట్ చేసే పనిలోనే ఈ బీచ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ ఆదివారాలు కానీ పండగ పూటలు కానీ కనిగిరి నుంచి గిద్దలూరు నుంచి కూడా అనేక మంది ఈ టూరిస్టులు ఆడికి రావడం జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళకి ఎటువంటి మౌలిక వసతులు లేకపోవటం వల్ల చాలామందికి ఇంకా ఈ బీచ్ ప్రమోట్ కాలేదు. అక్కడ రేపు ఈ ఫెస్టివల్ తర్వాత నుంచి మన ఏపీ టూరిజం వాళ్ళు ఫుడ్ కోర్ట్స్ కానీ హోటల్స్ కానీ కూడా పెట్టబోతూ ఉన్నారు. అలా చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. చాలామందికి ఈ టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ 14-15 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా అంటే పాకల బీచ్లో ఈ ఫెస్టివల్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఫెస్టివల్లో ఎంతమంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది, అలాగే మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు? మీరు స్పోర్ట్స్ కానీ, హెలికాప్టర్ రైడ్ కానీ, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. మన యాంకర్ సుమా గారు, జబర్దస్త్ టీము, అలాగే సింగర్స్ కూడా అద్భుతమైన సింగర్స్ కూడా రావడం జరుగుతుంది. అనేక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా రేపు లేజర్ షోలు, క్రాకర్ షోలు అనేక అద్భుతంగా ప్లాన్ చేసాం. సేఫ్టీ మెజర్స్కి మాత్రం సుమారుగా 500 మంది పోలీసుల్ని రిక్రూట్ చేసుకున్నారు ఎస్పీ గారు. మా ఫ్యూచర్లో మా మ్యారిటైమ్ బోర్డు ఏమేమి చేయబోతుందని స్టాల్స్ కూడా పెట్టి జనాలకు అసలు మ్యారిటైమ్ బోర్డు అంటే ఏందో కూడా తెలియాలని, ఇప్పుడు మీరు అడిగినట్టు దుగ్గరాజపట్నం పోర్ట్ ఎంత అయింది, మన మూలాపేట పోర్ట్ ఎంతవరకు అయిందని ప్రజలకు కూడా తెలియాలని ఒక ఆలోచనతో ఒక స్టాల్స్ కూడా పెట్టబోతా ఉన్నాం. ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలా పాకాల బీచ్లో బీచ్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్కి 50,000 మంది వరకు వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ తగిన విధంగా ఏర్పాట్లు అనేది కలెక్టర్ కానీ ఎస్పీ కానీ చేయటం జరిగింది. దీంట్లో భాగంగానే అక్కడ బీచ్లో తగిన విధంగా అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల దాకా అందరూ అలరించే విధంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులను కూడా అక్కడికి పిలవటం జరుగుతుంది. అలాగే అక్కడ రకరకాలైన ఫుడ్లు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే అక్కడ ఏర్పాట్లు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వ్యవస్థ కానీ అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.